హాయ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా చదువుతున్నారు? ఇప్పుడైతే నాకు 10 అవ్వొస్తుంది. 10 10:30 సారీ 10:30 అయిందండి. 10:30 అవ్వొస్తుంది. సో ఇప్పుడు నాకు టైం దొరికింది. నిన్నైతే నేను ఏమీ చదవలేకపోయాను. పిల్లలు పాప ఉండేసరికి ఇంట్లోనే ఉండేసరికి నేనేం చదవలేకపోయాను. అందుకే ఈరోజైతే బుక్ తీశాను. నైట్ చదివాను కానీ ఎంత మనం ఉదయం నుంచి నైట్ దాకా అన్ని పిల్లల్ని చూసుకొని వాళ్ళకి పెట్టి వాళ్ళు తిని మనం తిని సరికి వాళ్ళని ఆడిపించేసరికి మనకి నీరసం వచ్చేస్తుంది. నాకైతే అదే జరిగింది. ఇంకా 10కి నైట్ 10కి అలా పిల్లలు పడుకున్నారు అనేసరికి నేను బుక్స్ తీసుకున్నాను. సరే ఒక 12 దాకన్నా చదువుదాము అని, కానీ నా వల్ల కాలేదు. మ్యాక్సిమం నేను 11:30 వరకే చదివాను. నిజంగా చాలా బాధ అనిపించింది. ఇప్పుడు టైం దొరికింది కానీ నేను చదవలేకపోతున్నాను అని అనిపించింది. కానీ ఏం చేద్దాం, నిద్ర ఆపుకోలేకపోయాను అనమాట. అంటే బాడీ అనేది అలసిపోయింది. ఇంకా అందుకే ఏదైతే ఏమో ఇందులో అని వచ్చేసాను. ఇది అంతే అండి, లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. ఉదయం నుంచి ఈవినింగ్ దాకా పని హౌస్ వైఫ్స్ చేసి వాళ్ళు అందరికీ చూసుకొని అన్నీ చేసేసరికి వాళ్ళు అలసిపోతారు. వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోరు. అండ్ నేను ఒకటే చెప్తున్నాను, హౌస్ వైఫ్స్ మీరు అందరు మంచిగా తినండి. అంటే ఫస్ట్ మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మన హెల్త్ బాగుంటేనే మనం చదవగలము, మంచిగా గుర్తుపెట్టుకోగలము. కాబట్టి ఫస్ట్ మీరు మన హెల్త్ అనేది బాగా చూసుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను చెప్పాను కదండి, లాస్ట్ టైం నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను 3.1 చేశాను, 3.2 చదివానని. తర్వాత మొన్న వచ్చి ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అవి చూసుకున్నాను అనమాట. డిటర్మినెంట్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను. ఈరోజు ఈ డిటర్మినెంట్స్ అనేది కంప్లీట్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత 3.5 అడ్జసెంట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇది కూడా చూసుకోవాలనుకుంటున్నాను. ఇంకెన్ని 3.7 అయినా ఇంకేమైనా ఉన్నాయా? సో అంతే 3.7. సో ఈ వీక్లో నేనైతే ఈరోజు వెన్స్డే, ఈ వీక్లో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ చేసేయాలి అనే ఒక టార్గెట్ అయితే పెట్టేసుకున్నాను మైండ్లో. కాబట్టి చూద్దాం కంప్లీట్ చేస్తానా లేదా అనేది. సీరియస్ ప్రిపరేషన్ అండి. మార్నింగ్ కూర్చొని ఈవినింగ్ దాకా అయితే చదివేయచ్చు, కానీ మనం అప్పుడప్పుడు 2 అవర్స్ గ్యాప్లో చేస్తున్నాం కదా, అది చేసుకోవడమే కొంచెం కష్టంగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు నేను విన్న న్యూస్ ప్రకారం అయితే నిన్న టెట్ రిజల్ట్స్ వచ్చేసాయి. మీ అందరికి ఎలా వచ్చాయి? మార్క్స్ బాగా వచ్చాయా? నేనైతే రాయలేదు. మళ్ళీ టెట్ కండక్ట్ చేస్తారు అంటున్నారు కాబట్టి ఈసారి అయితే కంపల్సరీ రాస్తానండి. ఎందుకంటే నా టెట్ స్కోర్ పెంచుకునేదానికి అందరు అడుగుతున్నారు, అక్క నీ టెట్లో మార్క్స్ ఎన్ని జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంతే. జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఒక 1 or 2 మార్క్స్ పెరిగినాయి, అంత మించి నాకైతే ఎక్కువైతే రాలేదు. లాస్ట్ టైం నేను రాశాను కానీ లాస్ట్ టైం నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి అసలు ఏం చదవలేదు. 1 మంతే నేను చదివింది, ఇంకా తర్వాత చదవలేదు ఎగ్జామ్కి కూడా. హెల్త్ పరంగా అయితే ఈసారి అయితే కన్ఫర్మ్గా కొంచెం హార్డ్ వర్క్ చేసి బాగా చదివి ఎలాగైనా సరే అండి ఈసారి డూ ఆర్ డై అనేటట్టు చదవాలి అనేది నాది. నాకు నా హెల్త్ అనేది సహకరించాలి అనే దేవుని హార్ట్ఫుల్గా ప్రేయర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మన హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలం అనమాట. అందుకే ఫస్ట్ నా హెల్త్ బాగుండాలని కోరుకుంటున్నాను. నాదే కదండి, మీ అందరిది. ప్రతి ఒక్కరి హెల్త్ కూడా మంచిగా చూసుకోండి, మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరందరు కోచింగ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారా? అండ్ ఎలా చదువుతున్నారు? నన్ను అడిగారు మీరు ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారు అని. నేనైతే నేహా మేడంది నేహా మ్యాథమెటికల్ ఇంక్లైన్డ్ అనేది యూట్యూబ్ ఛానల్ అంటే పేరు. నేహా మ్యాథమెటికల్ ఇంక్లైన్డ్ అనేది యూట్యూబ్ ఛానల్ నేమ్. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. మేడం చాలా బాగా చెప్తున్నారు, టాపిక్స్ చెప్తున్నారు, అలాగే దానికి సంబంధించిన ట్రిక్స్ చెప్తున్నారు. అయితే అవి ఎక్కడున్నాయి ప్లేలిస్ట్లో ఎత్తుక్కునేదానికి కొంచెం కష్టంగా ఉంది అంతే. సో మీరందరూ కూడా మంచిగా వినండి. అండ్ నేను ఈ మధ్య చూసినప్పుడు, నేను లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు మొత్తం అన్ని వీడియోస్ మేడమే అయితే నేను చెక్ చేయలేదు, కానీ నేను చూసిన 2 or 3 వీడియోస్లో నాకైతే ఒక బిట్ చాలా ఈజీగా మనమైతే ప్రాసెస్ చేయాలి, కానీ మేడం చెప్పిన ఒక ట్రిక్ అయితే ఉంది, దాన్ని ఫాలో అయితే కన్ఫర్మ్గా ఒక బిట్ అయితే వచ్చింది.
ఆ మోడల్ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట ఇంటిగ్రేషన్లో, డెఫినెట్ ఇంటిగ్రేషన్లో అనుకుంటాను. కాబట్టి మీరు మ్యాథ్స్ గురించి ఎవరికైనా ఏమన్నా అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎవరికైనా ఏదన్నా డౌట్గా ఏ ఛానల్ చూడాలి ఏది అనుకుంటే యూ కెన్ గో త్రూ దిస్. తర్వాత వచ్చేసి ఇంకేం అడుగుతున్నారు, ఇవే అండి. మీరు ఏ ఛానల్ ఫాలో అవుతున్నారు అని. ఇంకా బోల్డ్ అని మ్యాథ్స్ చెప్పే ఛానల్స్ ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళు ఏ ఛానల్లో నేనైతే చూడలేదు. అంటే మ్యాక్సిమం అందరు తెలుగులోనే చెప్తున్నారు కాబట్టి యూ కెన్ గో త్రూ దిస్. తర్వాత ఏంటి అని అంటే టెట్కి కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. అలాగే పీజీలు చేసిన వాళ్ళు ఉంటే పీజీటీకి వేసుకోండి, అలాగే టీజీటీకి క్వాలిఫికేషన్ ఉంటే దానికి వేసుకోండి, అండ్ ఎస్ఏకి ఈ మూడింటికి కూడా చూసుకోండి. హౌస్ వైఫ్స్కి కూడా టైం అనేది కొంచెం సెట్ చేసుకొని మార్నింగ్ అవర్స్ నైట్ అవర్స్లో చూసుకొని చదివేదానికి మనమైతే ట్రై చేద్దాం. ఎవరికైనా కోచింగ్కి వెళ్ళి పాసిబిలిటీ ఉంటే తప్పకుండా వెళ్ళండి. మనకి సపోర్ట్గా ఉంటే తప్పకుండా వెళ్ళమనే చెప్తాను నేను. ఎందుకు అని అంటే మనం ఇంట్లో ఉంటే చదవలేం. ఇంట్లో ఉంటే 100కి 200% మనమైతే చదవలేం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు, టీవీలు పెట్టుకుంటా ఇలాగా పిల్లలనని ఒక టైంలో కాకపోయినా ఒక టైంలో మనల్ని వాళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక సిస్టర్గా మీరు కోచింగ్కి కంపల్సరీ వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఉదయం నుంచి ఈవినింగ్ దాకా క్లాసెస్ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం అది కాకుండా అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే పోటీగా చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చదువుతుంటే మనకి చదవాలి అనే ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరేం చేస్తారంటే కోచింగ్కి వెళ్ళండి. ఇంకా కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఒకటే, టైం అనేది సెట్ చేసుకొని చదవండి. అంటే కోచింగ్కి వెళ్తే జాబ్ వస్తుంది, వెళ్ళకపోతే జాబ్ రాదా అని కూడా అడుగుతారేమో. అలాంటిది ఏం లేదండి. హార్డ్ వర్క్ చేయండి. మనం చేసే హార్డ్ వర్కే మనకి సక్సెస్ని తీసుకొస్తుందా లేదా అని అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. సో హార్డ్ వర్క్ అనేది మాత్రం తప్పకుండా చేయండి. మీరు కూడా ఎలా చదువుతున్నారు, ఫస్ట్ ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేశారు, ఎవరైనా చెప్పాలనుకుంటే నాకు కూడా చెప్పండి. నేనైతే మ్యాథ్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసేసాను. ఇంటర్ సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత స్కూల్ సిలబస్ ఆల్రెడీ ఒకసారి చదువున్నాం కదా లాస్ట్ టైం ప్రీవియస్లో అని చెప్పి నేను దాన్ని పక్కన పెట్టాను. ఒక టైం ఉంటే ఫస్ట్ ఇంటర్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి తర్వాత నెక్స్ట్ మెథడాలజీ నేను ఇచ్చే ఇంపార్టెన్స్. ఆ తర్వాత ఏంటంటే సైకాలజీ, తర్వాత పిఐఈ. ఇంకేంటంటే రెగ్యులర్గా పేపర్ చదవడం మాత్రం అలవాటు చేసుకోండి. ఇది మాత్రం మిస్ అవ్వకండి కరెంట్ అఫైర్స్ కోసం. సో అందరూ మంచిగా చదవాలని, ఒక మంచి జాబ్ని గెయిన్ చేసుకోవాలని మీ అందరూ ఒక నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. థ్యాంక్ యూ.